For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. సార్ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు వికే మహేష్ ముదిరాజ్, మల్కాజ్గిరిలో ఉంటాను. ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మరియు ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. సో ప్రచారంలో మీరు అందరూ పాల్గొంటున్నారు, ఎలా సాగుతుంది సార్ ప్రచారం? ప్రచారము జరుగుతూనే ఉంది. ప్రచారము జరగబట్టి 2-3 నెలలు అవుతుంది. ఈరోజు నామినేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని మేమందరం వచ్చినాము. బ్రహ్మాండంగా జరిగింది, మీరు కూడా చూసినారు కదా. అసలు యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్ గారికి అసలు పోటీయే లేదు. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్కు బీజేపీకి ఉంటుంది అని కొంతమంది అంటున్నారు, కానీ అసలు అది కూడా వాస్తవం కాదు. తర్వాత ఇక టీఆర్ఎస్ అయితే లెక్కలోనే లేదు. బీఆర్ఎస్కును తర్వాత బీజేపీకి చాలా డిస్టెన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు బాగా కష్టపడి డిపాజిట్ తెచ్చుకుంటే గ్రేట్ బీజేపీ వాళ్ళు. సో మరి గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడే పోటీ చేసి ఎంపీగా గెలిచారు. మరి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదండి, మీరు అంత తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఉంటాయి నిజమే, ఆయన ఎంపీగా గెలిచారు. కానీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడే ఇక్కడ 7 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ గెలిచింది. మరి దానికి ఏమంటారు? ఒక్క నియోజకవర్గంలో కూడా ఈయన యొక్క ప్రభావం చూపించలేకపోయినారు. కాబట్టి ఆ ఎలక్షన్సే, ఈ ఎలక్షన్సే. తర్వాత ఆయన 5 సంవత్సరాల కోసం ఎన్నుకుంటే ఆయన కనీసం 5 సార్లు కూడా మల్కాజ్గిరికి రాలేదు. ఎక్కడైనా వచ్చి ఫలానా పని చేసినాను అని చెప్పేటువంటి ధైర్యం ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన ఏ పని కూడా చేయలేదు. కాబట్టి రాజేందర్ అన్నకు రేవంత్ రెడ్డికి కంపారిజన్ చేయొద్దు దయచేసి. నక్కకు నాగలో అనుకున్నంత తేడా ఉంది. కాబట్టి అసలు ఎవరు కూడా పోటీ కానే కాదు. బీజేపీకి రాజేందర్ అన్నకు ఎవరు కూడా పోటీ కాదు. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ని మీరు అసలు పోటీలోనే లేదని అన్నారు జనరల్గా. బట్ బీఆర్ఎస్ చూసుకుంటే ఇప్పుడు మరి లోక్సభ ఎన్నికలు చూసుకుంటే మొత్తం సిటీ అంతా వాళ్ళదే ఉంది హవా. మరి వాళ్ళకి ఏమి ఉండవంటారా? వాళ్ళ కాదు, అసెంబ్లీలో వాళ్ళు గెలిచినారు నిజమే. అసెంబ్లీలో మేము ప్రచారం చేసేటప్పుడే మాకు చెప్పినారు ఏమనంటే ఈసారికి మేము బీఆర్ఎస్ కోటేస్తాము, నెక్స్ట్ రాబోయే ఎంపీ ఎలక్షన్లో మోడీ గారికి వేస్తాము, బీజేపీకి వేస్తామని చెప్పి ఎంతోమంది చెప్పినారు. ఇంకో విషయం ఏంటంటే ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు మాకు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నారు. ఎందుకయ్యా కంగ్రాచులేషన్స్ అన్నా, మీరు గెలిచిపోయినారు ఆల్రెడీ, అసలు అంత ప్రభావం ఉండదు, కాంగ్రెస్ది కానీ బీఆర్ఎస్ది కానీ ప్రభావం ఉండదని వాళ్ళే ఆ పార్టీ నేతలే చెప్తా ఉన్నారు, వేరే వాళ్ళు కాదు. తర్వాత ప్రజలైతే వన్ సైడెడ్గా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, మీరు ఏమనంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతోమంది చేరుతున్నారు కదా అని చెప్పేసి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి. అది రూలింగ్ పార్టీ కాబట్టి ఏదో పనుల కోసం చేరుతూ ఉంటారు. అయితే ఒకటి ఏంటంటే ఈ నాయకులందరూ చోటామోటా నాయకులందరూ కాంగ్రెస్లో చేరుతున్నారు, మొత్తం ప్రజలు బీజేపీలో చేరినారు. కాబట్టి బీజేపీ ఎన్నిక నల్లేరు మీద నడక. మరి మోడీ గారు ఏదైతే 400 సీట్లు అని అంటున్నారో 400 పార్ అని, దాంట్లో మొట్టమొదటి సీటు మల్కాజ్గిరి సీటు ఉంటుంది. పెద్ద మెజారిటీతో అది కూడా చరిత్ర తిరగరాయబోతున్నాం మల్కాజ్గిరి సీటు విషయంలో. భారతదేశంలో ఎప్పుడు కూడా ఏనాడు కూడా లభించినంత మెజారిటీ ఈసారి బీజేపీకి లభించబోతుంది. ఇది తథ్యం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. 100% క్వశ్చనే లేదు. నేనే కాదు, ఇక్కడ ఎవరిని అడిగినా అది చెప్తారు. మీరు అంటే మేమంతా పార్టీ వాళ్ళం కాబట్టి చెప్తున్నాను అనుకోవచ్చు. మీరు బజార్లో పోయి అడగండి, ప్రజలను అడగండి, ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని అడగండి, ముసలోళ్ళని అడగండి, వయసులను అడగండి, లేడీస్ని అడగండి, మీరు వ్యాపారస్తులను అడగండి, కూలీలను అడగండి, విద్యార్థులను అడగండి, వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను అడగండి, ఎవరినైనా అడగండి, ఒకే మాట చెప్తారు, మోడీ మోడీ మోడీ. మోడీకి అయితే ఎంత క్రేజ్ ఉన్నదో దేశం మొత్తము, మరి ఇక్కడ తెలంగాణలో రాజేందర్ అన్న గారికి అంత క్రేజ్ ఉంది. కాబట్టి ఈ రెండు కలిసినాయి కాబట్టి ఇక అది పూర్తిగా జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది విజయం వైపు. కాబట్టి మీరు డబ్బలు తెరిచినట్టు చూస్తారు, ఎలక్షన్స్ నాడు చూస్తారు, ఏ విధంగా అన్నగారికి ఓట్లు వస్తాయో చెప్తారు, మీరే చెప్తారు అప్పుడు. అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం, మరి 2 చోట్ల పరాజయం, దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుంది అంటారా? అది ఏముండదు. ఏంటంటే అన్న పార్టీ ఆదేశానుసారము 2 చోట్ల పోటీ చేసిండు. పార్టీ ఆదేశిస్తే తప్పదు కదా, 2 చోట్ల పోటీ చేసినారు. అయితే అక్కడ కౌశిక్ రెడ్డి అని అక్కడ హుజురాబాద్లో పోటీ చేసిండు. కౌశిక్ రెడ్డి ఏమని ప్రచారం చేసిండంటే, మీరు కనుక ఈసారి నాకు ఓటేయకపోతే
నేను ఆత్మహత్య చేసుకుంటా. రిజల్ట్స్ రోజు గెలిపిస్తేనేమో విజయయాత్రకు రండి, ఓడిపోతేనేమో శవయాత్రకు రండి అని చెప్పడం ఒకటి. రెండవది ఆయన భార్య కూడా కొంగు చాపి నాకు పతి భిక్ష పెట్టండి, ఈ ఎలక్షన్లో ఓడిపోతే నా పతి చచ్చిపోతాను అంటుండు, నేను నా బిడ్డ దిక్కులేని వాళ్ళం అవుతామని చెప్పి. ఇంకా దిగజారి ఏం చేసిండు, చిన్న పిల్ల, ఒక 7-8 ఏళ్ళ పిల్ల కూతురుతో కూడా మాట్లాడించిండు. ఏమనంటే మా నాన్నని గెలిపించండి, ఒకవేళ మా నాన్నని గెలిపించకపోతే మా నాన్న ఆత్మహత్య చేసుకుంటాను అంటుండు, మా నాన్న ఆత్మహత్య చేసుకుంటే నేను మా అమ్మ దిక్కులేని వాళ్ళం అయిపోతాము అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తూ, ఇంకో ప్రచారం ఏం చేస్తుందంటే ఈటల రాజేందర్ గారు ఇక్కడ గజ్వేల్లో గెలుస్తారు, మరి ఇక్కడ హుజురాబాద్లో కూడా గెలిచినట్టయితే ఆయన గజ్వేల్ ఉంచుకుంటాడు, హుజురాబాద్ రిజైన్ చేస్తాడు, కాబట్టి రిజైన్ చేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది ఇక్కడ, దానికి ఆయన అక్కడ గెలుస్తాడు, నన్ను ఇక్కడ గెలిపించండి అని ప్రచారం చేయడం వల్ల అక్కడ ఓటర్లు కొంత కన్ఫ్యూజ్ అయినారు. అయితే చివరికి ఏం జరిగిందంటే ఆయన గెలిచిన తర్వాత రాజేంద్రన్న ఓడిన తర్వాత మరి రాజేంద్రన్నకు ఓటేసిన వాళ్ళంతా ఏడుపు, అయ్యో అన్న మేము ఇంత మంచి నాయకుని మేము పోగొట్టుకున్నామని చెప్పి. అంతకుముందు ఎంత మంచి పేరైతే హుజురాబాద్లోకి ఉండేనో ఆ తర్వాత హుజురాబాద్ అంటే మీరు చేతగాని వాళ్ళు, వేస్ట్ గాలు అని తిట్టడం మొదలుపెట్టారు అందరూ. వాళ్ళు ఆ తిట్లను భరించలేక అన్న మా తప్పైపోయింది అని చెప్పి వాళ్ళ ముఖం కూడా చూపించలేనటువంటి పరిస్థితులలో ఏడుస్తూ ఉంటే అన్నని ఎందుకు ఏడుస్తారు, వద్దులే అని చెప్పి జరిగిందేదో జరిగిపోయింది ముఖం చూపించని పరిస్థితుల్లో ఉంటే రాజేంద్రనే వాళ్ళ నియోజకవర్గంలోని ప్లేస్లకి, మండలాలకి, తర్వాత 2 మున్సిపాలిటీలకు వెళ్ళి ధైర్యం చెప్పిండు. ఓకే, ఏదో జరిగిపోయింది, మీరు ఆ విధంగా అనుకున్నారో ఈ విధంగా అనుకున్నారో, ప్రచారంలో వాళ్ళు చేసింది ఏం చేసినారో, కానీ మీరేం భయపడకండి, ఈ ఓటమి ఏదైతుందో నేను ఓటమి ఆపాదిస్తలేను, నా ఓటమికి నేనే బాధ్యుడని చెప్పినటువంటి మహనీయుడు ఆయన ఎవరిని కూడా దూషించలేదు, ఎవరిని కూడా అనలేదు, నేనే దానికి బాధ్యత వహిస్తున్నానని చెప్పినటువంటి మనిషి. అంత మంచి మనిషి అసలు నిజంగా కూడా వాళ్ళు పోగొట్టుకోవడము హుజురాబాద్ వల్ల దురదృష్టము. మరి ఇక్కడ మాకు ఎంపీగా రావడము మా మల్కాజిగిరి కాన్స్టిట్యుయెన్సీలోని 7 నియోజకవర్గాలకు అదృష్టం అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే ఇట్లాంటి అదృష్టం మళ్ళీ మాటికి రాదు అనే విషయం కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఈసారి ఎట్లయినా కూడా తప్పకుండా గెలిపించుకోవాలి అనేటువంటి పట్టుదలతోని నాట్ ఓన్లీ కార్యకర్తలు, ప్రజలే ఉన్నారు. అసలు గెలుపు అనేది రాజేందర్ గెలుపు కాదు, మా కోసం మేము గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనను బలపరిచినట్టయితే ఆయన మోడీ గారి దగ్గర ఇప్పుడు ఉన్నారు కాబట్టి, ఈయన ఏం చెప్తే మోడీ గారు పనిచేసి పెట్టే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈయనకు ఓటేస్తే మా యొక్క ఏ సమస్యలు ఉన్నాయో టోటల్గా నెరవేరుతాయనేటువంటి గట్టి నమ్మకము, విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తానే ఈటల రాజేందర్ అయి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి విజయం తథ్యం, చరిత్ర రాయబోతున్నాము. భారతదేశ చరిత్రలో అత్యధిక మెజారిటీ ఎక్కడొచ్చిందా ఈ ఎలక్షన్స్లో అంటే మల్కాజిగిరి నియోజకవర్గంలో వచ్చిందని చెప్పుకుని గర్వంగా ఫీల్ అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు ఇక్కడ మల్కాజిగిరి నియోజకవర్గంలో అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ ఎప్పుడు కూడా ఎంపీ గెలవలేదు బీజేపీ తరఫు నుంచి. అంటే ప్రతిసారి కూడా ఎంపీ ఎలక్షన్ అయినా ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఓటమిలో పాలు పంచుకున్నారు తప్పితే గెలుపులో పాలు పంచుకోలే. ఈసారి గెలుపులో పాలు పంచుకునేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఈ సదవకాశాన్ని విడుచుకునేందుకు ఎవరు కూడా రెడీగా లేరు. కాబట్టి ఎంత పెద్ద మేరట్తో గెలుస్తారో మీరు రేపు కౌంటింగ్ అయినా కూడా మీకు తెలుస్తుంది. అన్న నమస్తే. నమస్తే అమ్మ, నా పేరు మోహన్ యాదవ్, నేను మౌలాలి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ఇప్పుడు రాజేంద్ర గారికి కంగ్రాచులేషన్స్ చెప్దాం అనుకో. రాజేంద్ర అన్నకి కంగ్రాట్స్ చెప్పిన 100% అన్నకు గెలిచేసినట్టే. ఎందుకంటే ఇప్పటివరకు అన్నకు పోటీ లేదు. ఎందుకంటే అన్న ప్రజల మనిషి, ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటారు. మరి ఈసారి మల్కాజిగిరి ప్రజలందరూ కూడా అదృష్టవంతులే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎంపీ అనేటోళ్ళు బిజినెస్ మైండ్లో వస్తున్నారు, రాజ్యసభకు బిజినెస్ మైండ్లో వస్తారు ఎంపీ. కానీ ఎంపీ అనే పదానికి చరిత్రలో ఒక కొత్తదనాన్ని సృష్టించబోతున్నాడు రాజేందర్ అన్న. ఎందుకంటే ఇప్పటివరకు ఎంపీగా ఎవరున్నా కూడా ఎప్పుడు ప్రజల్లో రాలే. ఆయన ఎంపీ కాకముందుకే ఇప్పుడు తెలంగాణలోనే ఆయన అందరు గుర్తిస్తారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఇప్పటి వరకు కూడా ఇలా నామినేషన్ వరకే ఆయన ప్రతి పార్లమెంట్ కూడా కంప్లీట్ చేసారు. మరి ఇప్పుడు ప్రత్యర్థులు మేము లోకల్ అంటున్నారు,
మరి వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకి. మరి ప్రజల్లో వస్తే వాళ్ళని గుర్తుపడతారు, రాజేందర్ అన్నని గుర్తుపడతారో తెలుసుకోవాలి. ఎప్పుడైనా ప్రజలకు పనిచేసే నాయకుడు కావాలి ఇప్పుడు ప్రజలకి. అందుకే రాజేందర్ అన్న 100% గెలుస్తాడు మల్కాజ్గిరి నుంచి. అంటే ఇప్పుడు మీరు అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన గెలుస్తారని. ఆయన గతంలో చూసుకుంటే ఆర్థిక మంత్రిగా ఉండి ఎన్ని సంక్షేమ పథకాలు ఉన్నా సరే అన్నిటికీ సర్దుబాటు చేశారు. అండ్ వైద్య పరంగా, విద్య అండ్ ఆరోగ్య పరంగా రెండిట్లు మంత్రి కింద, అదే ఆరోగ్య మంత్రి కింద కూడా చేశారు. సో ఇప్పుడు కేంద్ర మంత్రి కింద ఆయన ఎన్నుకోబడితే ఏది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఆయన ఆరోగ్య శాఖ ఓన్లీ తెలంగాణకి ఇంత మంచి సేవ చేసిండు. కరోనా టైంలో దేవుళ్ళైనా మనం చూడలేక ఆయన చూసాం. జనాల మధ్యలో మన సొంత బ్రదర్ అన్న ఎవరున్నా కూడా మనం బయటికి వెళ్ళలే. కానీ ఆయన వృత్తికి ఆయన ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడో అంత బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు దాని గురించే ప్రజలందరూ కూడా ఆయన ఎప్పుడు ప్రజానాయకుడు అనే గుర్తింపుతోటి అందరూ మాటల్లో ఉన్నారు. కానీ రాజేందర్ అన్న చేతల్లో చెప్తున్నాడు. ఎందుకంటే ఎంతోమందికి సేవ చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన ఒక స్టేట్కి ఉంటేనే ఇంత సర్వీస్ ఇచ్చిండు. మరి దేశానికి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇంకా దేశం మొత్తం కూడా ఆయన గుర్తిస్తుంది. ఇప్పుడు ఆయన ఇక్కడ నాయకుడు, ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్గా తెలంగాణ నాయకుడు కాదు, ఇప్పుడు ఆయన నేషనల్ నాయకుడు. ఇప్పుడు ఆయన 100% ఆయన అందరికీ కూడా సర్వీస్ చేరుతుంది. ఎప్పుడు జనం నుండే మనిషి, జన నాయకుడు ఆయన. దేశంలో నరేంద్రుడు, మల్కాజ్గిరికి రాజేంద్రుడు ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక్కడ నుంచి ఆయనను గెలిపించి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి 400 సీట్లలో మొదటి సీటు మల్కాజ్గిరి అతి భారీ మెజారిటీ తోటి జనం ఇది జనం మాట, ఏ నాయకుడు వాళ్ళ మాట కాదు, జనం డిసైడ్ అయ్యారు. మరి నాయకులను డిసైడ్ చేసేది జనం, నాయకులు కాదు. ఇప్పుడు జనం అందరూ డిసైడ్ అయిన తర్వాత వార్ వన్ సైడ్ అయిపోయింది. 101% రాజేందర్ అన్న గెలుస్తున్నారు. సో ఇప్పుడు అసెంబ్లీలో అయితే ఆయన గొంతు ఏ రేంజ్లో ఉంటుంది అనేది అందరికీ తెలుసు. అందరినీ ఎంతటి వారినైనా ఆయన నోరు ముగించగల సమర్థుడు. బట్ ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. పార్లమెంట్లో 100% దీనికన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్నకు ప్రతి తెలంగాణ గురించి తెలుసు కాబట్టి తెలంగాణ ప్రతి సమస్య కూడా పార్లమెంట్ వినిపిస్తాడు. మన గురించి ఆయన మొదటి నుంచి పోరాట యోధుడు. ఇప్పుడు మన తెలంగాణ గురించి పోరాటం చేసి మనకు నిధులు తీసుకొని వస్తాడు. ఇది ప్రజలు నమ్ముతున్నారు. 100% అన్న చేస్తాడు కూడా. మేమందరం కూడా అన్నకు సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు చూడండి ర్యాలీకి స్వచ్ఛందంగా ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు ఈరోజు. దీంతో తేలిపోయింది. ఇప్పుడు ఇంత ఎండలో కూడా స్వచ్ఛందంగా వచ్చారు అందరూ, కానీ అన్న ఒక్క పిలుపుతోటి. మరి అలాంటి నాయకుడిని మల్కాజ్గిరి ప్రజలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. గెలుపు ఎప్పుడో వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ మెజారిటీ కోసం ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం. మెజారిటీ కోసం వస్తుంది కూడా 101%. మోడీ గారికి మల్కాజ్గిరి జస్ట్ ఇట్లా బ్లింక్ అయిపోతే మల్కాజ్గిరి అని గుర్తుండే విధంగా మేము మెజారిటీ ఇస్తాం. చివరిగా అంటే ఇందాక అడిగిన ప్రశ్నే, ఇప్పుడు 2 చోట్ల పరాజయం వచ్చింది, ఎదురు చూశారు. సో దాని ఎఫెక్ట్ ఏమైనా ఇప్పుడు ఉంటుంది అనుకుంటున్నారు? అసలు అది పరాజయమే కాదు. ఎందుకంటే అన్న అక్కడ 7 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అదొక జస్ట్ ఇన్సిడెంట్. అది పరాజయం అనే కానే కాదు. ఎందుకంటే మీరు తెలుసు కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉంటాయి ఏంటి అని మొత్తం ఆయన 2 చోట్ల చేసిండు. తెలంగాణ మొత్తం కాన్సన్ట్రేషన్ చేయడం వల్లనే తప్ప అసలు అది ఓటమే కాదు. ఇంకొకటి ఇప్పుడు అందరూ ఓడిపోతున్నారు కదా, ఆయన తెలంగాణకు చాలా చేసిండు. ఇప్పుడు దేశానికి చేయాలన్న ఉద్దేశం ఉందేమో భగవంతుడు. ఈరోజు ఆ రూపంగా మాకు ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా ఇచ్చారన్న. నమస్తే, నా పేరు రమేష్ గౌడమ్మ, మల్కాజ్గిరి జనసేన పార్టీ కో చైర్మన్ అండ్ మల్కాజ్గిరి బీసీ కులాల ఐక్యవేదిక వైస్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు జనసేన తరపున మీరు వచ్చింది. జనసేన మన బీసీ ముద్దు బిడ్డకు మద్దతు తెలపడానికి వచ్చాను. అని ఆల్రెడీ ఆంధ్రలో ఉంది అలయన్స్, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. సో ఇప్పుడు మరి ఈటెల గారు విజయం దాదాపు ఖరారని అందరూ అంటున్నారు, మీరేమంటారు మరి? ఇప్పుడు గల్లీలో ఏ లీడర్ ఉన్నా పర్లేదు, సెంట్రల్లో మోడీ ఉండాలి. మోడీ మాన్యా ఫుల్ హవా నడుస్తుంది. మన రామ మందిర నిర్మాణం కానీ డెవలప్మెంట్ మంచిగా ఉంది, నో ప్రాబ్లం. బుల్లెట్ ట్రైన్లు అన్నీ వచ్చినాయి. నా ఉద్యమ అనుభవం ఉంది అన్నకు. నేను తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీ వరకు అన్నెంబడి వెళ్ళాను, ఉద్యమం చేశాను, వంట వార్పు కార్యక్రమం, అన్ని ప్రోగ్రాంలు అన్నకు పరిచయాలు ఉన్నాయి. నాకు అన్న కోసం మద్దతు తెలపడానికి వచ్చిన నేను. సో ఇప్పుడు మల్కాజ్గిరి ఇక్కడ నియోజకవర్గం చాలా ముఖ్యమైనది, బీజేపీకి చాలా ముఖ్యమైనది. ఆల్రెడీ చాలామంది ఏమంటున్నారంటే 400 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, 400లో మొట్టమొదటిది ఇక్కడే మొదలవుతుంది, మొట్టమొదటి విజయం అని అంటున్నారు. సో మీరు ఇక్కడ చూస్తే మిగిలిన ఆపోజిషన్ పార్టీలు ఎలా ఉన్నాయి, మీకు ప్రత్యర్థులుగా ఎవరన్నా ఉన్నారా? అసలు ఇప్పుడు మాకు ప్రత్యర్థులు అంటూ ఏం లేదమ్మా. ఆల్రెడీ అన్నకు సీట్ డిక్లేర్ కాగానే గెలుపు విజయం మాకు తథ్యం అయిపోయింది. అక్కడ రాగి లక్ష్మణరెడ్డి డమ్మి,
ఈమె సునీత లక్ష్మారెడ్డి ఉన్నదిగా మేడం, ఆమె ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీలో పార్టీ ఫిరాయింపుల దారిలో ఉన్నారు వాళ్ళు. అంత సునాయాసంగా గెలవగలుగుతాం మేము. ఈసారి ఎన్ని వేల ఓట్లు, ఎన్ని లక్షల్లో ఉంటుంది. 7 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ కొందరు జంప్ అయ్యారు. ఇంటర్నల్గా ఆల్రెడీ గెలుపు గుర్రంగా డిసైడ్ అయిపోయారు. సెంట్రల్లో బీజేపీ ఉండాలని మౌట్ టాక్ వెళ్ళిపోయింది జనాల్లో, అదైతే వాస్తవం. సో బీజేపీ పరంగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంటే 10 ఏళ్ళ నుంచి ఉంది, దాని మీద ఎంతో కొంత నెగిటివిటీ కూడా పెరుగుతుంది ప్రజల్లో. సో ఈ 10 ఏళ్లలో మీరు సాధించిన విజయాలు ఒక 5 గర్వంగా చెప్పుకునే ఒక 5 చెప్పగలరా? బీజేపీ చంపింది ఇన్ని రోజుల నుంచి బాబ్రీ మసీద్ కూలగొట్టిన పరిస్థితి ఎవరు కట్టలేదు. కాంగ్రెస్ కూడా బాబర్ సమాధి దగ్గర పోయి విజిట్ చేసిన మా మినిస్టర్లు ఆ గాంధీ కుటుంబం నుంచి, కానీ మన రామ మందిరాన్ని పట్టించుకున్న నాయకులు లేకుండే స్వచ్ఛందంగా కొట్లాడి రామ మందిర నిర్మాణం అయింది. చూశారుగా, లక్షల మంది సూర్యకిరణాలు మన రాముని పాద చెంతపడ్డాయి. అది కూడా ఒక విజయం, పెద్ద విజయం. బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్, అన్ని స్వచ్ఛ భారత్ చాలా ఉన్నాయి. ఒకటి చెప్పారు, 3 చెప్పారు. ప్రతి పేదవాళ్ళకు రేషన్ బియ్యం ఫ్రీ వస్తుండు, అదొకటి ఉంది. ఓకే, సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆడ మగ యువత ఏంటి, డిజేబుల్డ్, ఇప్పుడు ఆఖరికి దివ్యాంగులు ఏంటి, అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ రకరకాల స్కీములు ఉన్నాయి. బట్ చాలా మందికి అవి చేరలేదు, అంటే తెలియట్లేదు ఈ స్కీమ్ ఉందనేది తెలియట్లేదు. ఆ విషయంలో మీరు ఏమని చెప్తారు? జనాల వరకు ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి చాలా మందికి అర్థమైంది. కొందరు సబ్మిట్ చేయలేకపోయారు, కొన్ని లోన్ విశ్వకర్మ మామూలు వ్యవసాయదారులకు కొంచెం వ్యతిరేకత, కానీ దాన్ని అధిగమించగల ముందుకెళ్తున్నాం. సో ఒకసారి ఆంధ్ర ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన పొత్తులో అలయన్స్లో ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు జనసేన గురించి ఫస్ట్ వినేది జెండా కూలీలు అనేది చాలా అభ్యంతరకరమైన ఇబ్బందికరమైన వ్యాఖ్యలు అనమాట. అందరూ అనే మాట ట్రోల్ చేయడానికి జెండా కూలీలు. దాని గురించి మీరు ఏం స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ ఆశయం ఏంది? వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని. ఆయన నమ్ముకొని ముందుకెళ్తే ఈ 2024 కాకుండా 2029 వరకన్నా గోల్ రీచ్ కావాలనేది అన్న ప్లాన్. ఆయన నన్ను నమ్ము అని చెప్తున్నాడు. అదే విధంగా ఆయన ఎంబడి వెళ్తున్నాము. ఇక జెండా పట్టుకున్న కార్యకర్తలు చాలా మంది డిసప్పాయింట్ అయిన ఉన్నారు, వాస్తవము. ఇక పొత్తు ధర్మాన్ని పాటించాలి కాబట్టి ఈ టైం కాకుండా నెక్స్ట్ టైం అన్నా గోల్ రీచ్ అవుతాం. సో కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక 30 సీట్లు 35 సీట్లు అడిగినా సరే చంద్రబాబు గారు ఇచ్చే స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ మళ్ళీ జగన్ గారు వస్తే ఎక్కువ డ్యామేజ్ అయ్యేది చంద్రబాబు గారికి, టీడీపీ ప్రభుత్వానికి అనేది అభిప్రాయం. దానివల్ల మనం డిమాండ్ చేస్తే ఎక్కువ సీట్లు వచ్చేవి. బట్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేయలేదు, ఎందుకు తగ్గించుకున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు ఏపీలో రాక్షస పాలన నడుస్తుంది, దాన్ని కూలగొట్టడానికి సారు ముందుకు వచ్చాడు. ఈయన ముందుకు రాబట్టే ఎన్డీఏలో భాగస్వామ్యం అయింది టీడీపీ, లేకపోతే పొత్తయ్యే ధర్మం కాదు. దానికోసం సాటిస్ఫై చేశాడు సార్ ఓట్ల సీట్లు. సో ఇన్ని మాటలు పడుతూ కేవలం రాష్ట్రం కోసం జనం కోసం ఇన్ని మాటలు పడుతూ మీరు కూడా వింటూ ఉంటారు. ఇన్ని మాటలు పడుతూ అవసరమా అంటే ఇప్పుడు చాలా మంది పార్టీలు వెంబడితే తల్లిపాలది రొమ్ములు గుద్దే రకాలు ఉన్నారు చాలా మంది. నా మోసం ఇంత విజయవాడ వెస్ట్ తీసుకోండి, పోతిన మహేష్ ఇంత స్వార్థంతో తిరిగి వెంబడి. అసలు పోతిన మహేష్ అంటే ఎవరో తెలియదు, పవన్ కళ్యాణ్ నైజంతో బయటపడ్డాడు. ఆయన ఇంటర్నల్ వెలంపల్లి శ్రీనివాస్ తోటి కుమ్మకాయడు, దానికి అధిష్టానికి తెలిసే సీటు డిక్లేర్ చేయలేదు. అది వాస్తవం. ఈ విషయంలో ఓకే, ఇప్పుడు నిస్వార్థంగా ఇంత ఎలాగా ముందుకొచ్చి సీట్లు తక్కువ వచ్చినా పర్లేదు. ఇప్పుడు అలయన్స్కి మెయిన్ బీజేపీ అండ్ టీడీపీ అలయన్స్కి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. ఇప్పుడు ఇంత నిస్వార్థంగా పనిచేస్తున్న ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ఇలాంటి ట్రోల్స్ వస్తున్నాయి, దాని గురించి ఏం చెప్తారు? ప్యాకేజ్ అన్న వాళ్ళు ప్రూఫ్లు తీసుకొస్తే మేము విత్డ్రా అవుతాం. ఏ ప్రూఫ్ లేవు, మాట వరుసగా చెప్తారు తప్ప ప్యాకేజ్ వాళ్ళు తీసుకుంటలేరా? ఒక్కొక్క ఓటర్కి లక్ష పంపిస్తారు. మేము సిద్ధం అంటూ బాక్సులు పంపిస్తారు, కోటర్స్ ఇస్తారు 10,000. కళ్ళారా చూస్తున్నాం, వాస్తవం కాదా? జనాలకు అర్థమైపోయింది ఎవరేం పని చేస్తారు. లిక్కర్ స్కామ్, బ్రెజిల్ నుంచి ఉన్నాయి లింక్స్, రోడ్లు సరిగా లేవు. మొన్న నేను తిరుపతికి వెళ్ళొచ్చాను, టీడీపీ గెలుస్తుంది అంటున్నారు. ప్రతి ఓటర్ని అడిగాను, ఈసారి మార్పు కంపల్సరీ. కోడి కత్తి అన్నాడు, ఇప్పుడు రాయితోడు కొట్టించుకోండు. స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు ఈసారి గెలవట్లేదని. ఆయన ఈజీగా కొట్టి పారేస్తారు. జనాలు తెలుసుకుంటే ఎంత పెద్ద రాజునైనా కింద పడేస్తారు. వాస్తవం కదా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.